కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కొత్త బ్యాటర్ ఫహీం, చాలా డేర్ కావాలి అలాంటి మొదటి బాల్ కొత్త బాల్ తో స్లోర్ వన్ వేయడం. బ్యాక్ ఫుట్ మీద పెడుతుంది కొంచెం, ఎందుకంటే సూర్యకుమార్ కూడా అంత ఫామ్ లో లేడు. కేవలం ఒక 40 ఉంది తనకి. 85 మ్యాచెస్ లో 2669 రన్స్ ఉన్నాయి, 164 హెల్దీ స్ట్రైక్ రేట్, 4 సెంచరీస్ ఉన్నాయి. నెంబర్ 1 T20 బ్యాటర్. ఈ పర్టికులర్ ఏషియా కప్ లో కేవలం ఒక 40 ఉంది. పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ రోజు కెప్టెన్ సూర్య మీద. డీప్ స్క్వేర్ లెగ్ ఉంది, ఈ బ్యాక్వర్డ్ పాయింట్ కూడా ఉంది. కొంచెం సెన్సిబుల్ బ్యాటింగ్ చాలా అవసరం కెప్టెన్ నుంచి, ఎందుకంటే పాకిస్తాన్ కెప్టెన్ కూడా పెద్దగా రాణించలేదు, ఇండియా కెప్టెన్ కూడా ఇప్పటివరకు అంత రాణించలేదు ఈ టోర్నమెంట్ లో. ఇది మంచి అవకాశం తనకి. మరొకసారి చూడొచ్చు. ఇది మొదటి బాల్, స్లో బాల్ వేశాడు, వైడ్ గా వేశాడు, ఫింగర్స్ రోల్ చేశాడు, రీచ్ అయ్యాడు, వచ్చింది అనుకున్నాడు. కానీ విత్ స్ట్రోక్ ఆల్రెడీ ఆడాడు కాబట్టి బ్యాట్ కింద తగిలింది. సింపుల్ క్యాచ్ అక్కడ రౌఫ్ కి. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏ బౌలర్ కైనా మొదటి బాల్ వికెట్ తీస్తే. కాంట్రాస్టింగ్ స్టైల్స్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ఇండియా ఈ రోజు ఒకే ఒక ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ తో వెళ్లారు. శివం దూబేతో బౌలింగ్ ఓపెన్ చేయించారు. మొదటి బాల్ 111 కిలోమీటర్స్ తర్వాత 137, 132, మిడ్ 130s లో వేస్తుంటాడు. లైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కాబట్టి చూడొచ్చు అక్కడ కాన్ఫిడెన్స్ అవుతూ ఉంటుంది. బ్యాట్స్మెన్ మీద చిన్నపాటి ప్రెషర్ ఉంటుంది, పవర్ ప్లే కాబట్టి. పార్ట్నర్షిప్, కీలకమైన పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాటర్స్ ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందాక మనం అన్నట్టు సుమన్ గిల్ కీ రోల్ ఈ రోజు. గుడ్ బౌలింగ్ ఫహీం నుంచి, మొదటి బాల్ స్లోర్ వన్. గిల్ కొంచెం ఫ్రస్ట్రేషన్ అనిపించింది లాస్ట్ బాల్ లో. స్లోర్ వన్ మరోసారి, ఎందుకంటే బ్యాటర్స్ బ్యాక్ ఫుట్ మీద, బ్యాక్ స్టెప్ మీద ఉంటారు కాబట్టి డబుల్ మైండ్ తో ఆడించే ప్రయత్నం చేస్తున్నాడు ఫహీం. పేస్ తగ్గిస్తున్నాడు కానీ బ్రేక్ పైకి వేస్తున్నాడు. ఇది పాకిస్తాన్ 146 ఆల్ అవుట్, 57 రన్స్. అక్కడ ఫరాన్ కొట్టిన తర్వాత అక్కడ జమాన్ ఒక డిఫరెంట్ రోల్ ఆడాడు. 46 తర్వాత 14 చూస్తే దాని తర్వాత ఎవరు కాంట్రిబ్యూషన్ లేదు అక్కడ. 7 ఎక్స్ట్రాస్ ఉన్నాయి కానీ ఆ ఫ్రంట్ లైన్ బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఏషియా కప్ లో లోవర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళకి ఒక టోటల్ ఇచ్చింది డిఫెండ్ చేయడానికి. కానీ ఈ రోజు అది దాన్ని కట్టడి చేయగలిగింది ఇండియన్ టీం. బౌలర్స్ విధంగా కనిపిస్తున్నారు, మంచి వేరియేషన్స్ అండ్ రైట్ ఏరియాస్ లో బౌలింగ్ వేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఇండియన్ బ్యాటర్స్ కట్టడి చేయాలి అంటే డీప్ స్క్వేర్ లెగ్ ఉంది, డీప్ పాయింట్ ఉంది, లోగా వేస్తున్నాడు కాబట్టి అక్కడ 30 యార్డ్ సర్కిల్ లో ఇద్దరు ఫీల్డర్స్ ఆఫ్ సైడ్ లో. ఎక్సెల్ లో ఆడాడు తెలివిగా, బ్యూటిఫుల్ షాట్, కానీ ఫీల్డర్ ఉన్నాడు. 2 రన్స్ ఉన్నాయి, అంతా 10 for 1 2 overs తర్వాత. షైన్ షా అఫ్రిది కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు స్లోవర్ వన్స్ తో. అండ్ పాకిస్తాన్ బ్యాటింగ్ చూసినా కూడా మొదటి 6 ఓవర్లో కేవలం 42 స్కోర్ చేశారు. బట్ కుల్దీప్ ఎక్స్ట్రాడనరీగా బౌలింగ్ చేశారు. ఇది మొదటి వికెట్ తను సాధించింది. దాని తర్వాత ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు, మెల్లిగా వేశాడు. తన స్టైల్ ఆఫ్ బౌలింగ్ ఇదన్నీ కూడా. ఈరోజు క్యాచింగ్ గురించి మాట్లాడుతున్నాం, అన్ని క్యాచెస్ కూడా తీసుకునేది ఎల్బిడబ్ల్యూ. దాని తర్వాత మరొక పెద్ద షాట్ ప్రయత్నం, అక్కడ తిలక్ వర్మ ఏ మిస్టేక్ చేయలేదు. 4 for 30. పవర్ ప్లే లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ పవర్ ప్లే అయిపోయిందో తన స్టైల్ ఆఫ్ బౌలింగ్ బలంగా దానికి ఆ 4 వికెట్లు రావడం. ఇప్పుడు ఈ రన్ చేజ్ లో మొదటి వికెట్ కోల్పోయారు. ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాలి, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి. కెప్టెన్ సూర్య రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫుల్ టాస్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ మంచి స్ట్రాటజీతో వచ్చినట్టు కనిపిస్తున్నారు పాకిస్తాన్ బౌలర్స్ అండ్ పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్. కెప్టెన్ కూడా అంతే చక్కగా ప్రతి బాల్ మాట్లాడుతున్నాడు. ఇంపార్టెంట్ అంటే మన ఫీల్డ్ ప్రకారం బౌలింగ్ వేయాలని చెప్తున్నాం. ఏ లెన్స్ వేస్తారో అక్కడే ఎక్కువ నార్మల్ గా ఫీల్డ్ ప్యాక్ చేయాలి. అక్కడ 112, 5, 0, 47. ఈ మ్యాచ్ లో 7 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. 1 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. తన లాస్ట్ మ్యాచెస్ అన్ని చూస్తే ఒక అన్లైక్ సూర్య టోర్నమెంట్. ఇది కూడా గాల్లో ఉంది, ఆల్మోస్ట్ తీసుకున్నట్టు అనిపించింది.
సల్మాన్ ఆగా కెప్టెన్ ఫంబుల్ అయ్యాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం జరగట్లేదు. డెఫినెట్ గా రివ్యూ చేస్తారు. కెప్టెన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. Umpire director, we have a umpire referral for a fair catch. I have checked the feed. It's a fair delivery. Give me the best angle, please, for the catch. Can you zoom up that, please? Can you zoom up that? It should be fingers underneath the ball. Yes. Have you got any other angle also, please? So go back to the other first angle, please. One before that. Let's keep it going through frame by face, please. The fingers are underneath the ball. Ball being carried to the hands. I have a decision to the giant screen. సూర్యకుమార్ కెప్టెన్ జస్ట్ 1 రన్ చేసి వెనుదిరుగుతున్నాడు. తన మీదున్న ఆ మచ్చ పెద్ద గేమ్స్ ఆడలేడు అనేది ఇంకా కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు. 10 for 2 ఇండియా. కొత్త బ్యాటర్ తిలక్ వర్మ. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇప్పటి వరకు 25 క్యాచ్లు తీసుకున్నారు ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్. అద్భుతమైన క్యాచెస్ తో ముందుకెళ్తున్నారు. ఏదైనా చేంజ్ అంటే ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో వాళ్ళు రన్నింగ్ బిట్వీన్ అండ్ క్యాచింగ్ 30 మ్యాచెస్ లో 93 రన్స్ ఉన్నాయి. దానికి 200s ఉన్నాయి. 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఈ రోజు తన షోల్డర్స్ మీద ఒక పెద్ద బాధ్యత అనేది ఉంది. కానీ పవర్ ప్లేలో ఎప్పుడైతే వికెట్లు వస్తాయో ఆ కాన్ఫిడెన్స్ లెవెలే డిఫరెంట్ ఉంటుంది. ప్రెజర్ ఆటోమేటిక్ గా వచ్చే బ్యాట్స్మెన్ మీద. క్లోజ్ టు ద బాడీ ఆడు కాబట్టి ఇలా స్ట్రైక్ రొటేషన్ చాలా అవసరం ఎప్పుడైతే వికెట్లు పడుతూ ఉంటాయో. ఇన్నింగ్ బిల్డ్ చేసే అలవాటు ఒకటి ఉంది మరొకసారి చూడొచ్చు. ఈ స్లోవర్ వన్స్ ఈ రోజు ఇండియన్ బ్యాటర్స్ బోల్తా కొట్టిస్తున్నాయి. అక్కడ ఫుట్ వర్క్ ఏమి లేదు. బాల్ దగ్గరికి రాలేదు. ఎక్స్పెన్సివ్ షాట్ ఆడటానికి వెళ్ళాడు. అది టైమింగ్ కుదరలేదు. కానీ అక్కడ ఫీల్డ్ ని మెచ్చుకోవాలి. ఇన్ని కూడా అంత ఈజీ క్యాచెస్ కాదు. పవర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బాల్ కింద పడుతుంది. ముందరికి రావాలి. వచ్చిన తర్వాత టైం అనేది కుదరాలి. అక్కడ లక్కీగా బాల్ ఇటు అటు వెళ్ళలేదు. తన స్టమక్ దగ్గర ఉంది కాబట్టి పట్టుకోవడానికి మంచి అవకాశం వచ్చింది అక్కడ. అయితే అంటున్నా ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. 25 క్యాచెస్, కేవలం 3 క్యాచ్లు మాత్రమే డ్రాప్ చేశారు. అందుకే ఈ నాన్నుడు ది క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అని. మరోపక్క తిలక్ అండ్ గిల్ మీద రెస్పాన్సిబిలిటీ. हेल्थ इंश्योरेंस को झंझट कहने वाला मिस्टर అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వైడ్ ఉండి స్లాష్ చేశాడు. ఫీల్డర్ ఉన్నాడు. జస్ట్ సింగిల్ మాత్రమే. బట్ లాస్ట్ బాల్ చాలా అన్సేఫ్ రన్ ఉండే అక్కడ. చూడొచ్చు మరొకసారి ఇది హెసిటేట్ అయ్యారు. ఆడారు వెళ్దామా వద్దని ఆగిన తర్వాత పరిగెత్తాడు కాబట్టి అక్కడ పక్కన జమాన్ ట్రై చేశాడు అవుట్ చేయడానికి. పిక్ చేసిన తర్వాత రిలీజ్ చేశాడు. పిక్చర్ లో ఎక్కడ లేడు. శుభ్మన్ గిల్ తగిలితే
మరో వికెట్ కోల్పోయేది. అక్కడ చిన్నపాటి ఎజిటేషన్ ఉంది కాబట్టి మరొక అవకాశం కోల్పోయినట్టే పాకిస్తాన్. అన్ని రకాలుగా ప్రెషర్ పెడుతుంది పాకిస్తాన్, బౌలింగ్ తో, ఫీల్డింగ్ తో, క్యాచెస్ తో కూడా. ఈ రోజు మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ టీమ్ లాగా అనిపిస్తుంది. స్లోవర్ వన్స్ ని నమ్ముకుంటారు. ఇండియా చేయాల్సిందల్లా ఇంతే, డాట్ బాల్స్ కాకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం. అక్కడ క్లియర్ గా 7.98 కావాలి. కొంచెం సింగిల్స్ ఓవర్ లో 5-6 పరుగులు వచ్చిన సెట్ అయిన తర్వాత డిఫరెంట్ నాక్స్ ఆడొచ్చు. ఆ ప్రెజర్ ని ఎలా తట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్స్ ఆడుతున్నారు పాకిస్తాన్ తో. ఐసీసీ టోర్నమెంట్ లో రౌండ్ రాబిన్ రౌండ్స్ ఆడారు, ఈజీగా డామినేట్ చేశారు. ఇదే టోర్నమెంట్ లో ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాచ్ లీగ్ స్టేజ్ లో, సూపర్ ఫోర్స్ లో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్. ఇక్కడ పాకిస్తాన్ ఒక ఛాన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అక్కడ కాంట్రిబ్యూషన్ లేదు. టాప్ 3 బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూట్ చేశారు ఈరోజు. సెన్సిబుల్ బ్యాటింగ్. గ్యాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటాయి అక్కడ. నార్మల్ గా గ్యాప్ ఆడినప్పుడల్లా రన్స్ వస్తుంటాయి. ఇందాక అంటున్నా కదా, ఒక ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇద్దరు కూడా మంచి స్ట్రోక్ మేకర్స్. అదే అంటున్నాం మరొకసారి, పేస్ వేరియేషన్ లో లెంత్ చక్కగా వేస్తారు. బ్యాటర్స్ రూమ్ ఇవ్వట్లేదు. ఇది మొదటి బాల్, ఫ్లోర్ 1 రీచ్ అయ్యాడు, బ్యాట్ కింద తగిలింది, ఎత్తుగా వెళ్ళింది, ఒక సింపుల్ క్యాచ్. సెకండ్ వికెట్, మరొక స్లోవర్ 1 పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించాడు, మరొకసారి బ్యాట్ కింద తగిలింది. సల్మాన్ ఏం మిస్టేక్ చేయలేదు. డిలైటెడ్ గా ఉన్నాడు వాళ్ళ కోచ్. సూపర్ క్యాచింగ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో పాకిస్తాన్. తిలక్ అండ్ గిల్ యంగ్స్టర్స్ ఇద్దరు ఇండియాను ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా కీలకం. మరోసారి అలాంటి స్లోవర్ 1. ఎందుకంటే ఇండియా పెద్దగా అటాకింగ్ బ్యాటింగ్ చేయదు అని తెలిసి స్లోవర్ 1 చేస్తున్నారు. అటాకింగ్ చేస్తే ఎడ్జ్ అయ్యి క్యాచెస్ ఛాన్సెస్ ఉంటాయి. అదే అన్నారు కదా, ఈ టోర్నమెంట్ లో అభిషేక్ శర్మ డామినేట్ చేశాడు. అది కొంచెం ఈజీగా కనిపించింది మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కి. సో ఎప్పుడైతే తను తొందరగా అవుట్ అయ్యాడో ఆ ఒత్తిడి అనేది కనిపిస్తుంది ఇండియన్ ప్లేయర్స్ మీద. ఎక్స్పీరియన్స్ ఉంది, శుభ్మన్ గిల్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. తిలక్ వర్మ టైట్ సిచ్యువేషన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది తన దగ్గర. రాకేష్ మీరు అన్నట్టు చూడొచ్చు మరొకసారి, ఇది బౌండరీ వస్తుందా? ఎస్, వచ్చాడు, ఆగాడు, చక్కగా పిక్ చేశాడు, తన ఏరియా చూస్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఇందాక అంటున్నారు, ఎప్పుడైతే స్ట్రైక్ రొటేట్ అవుతూ ఉంటుందో ఇలాంటి బాల్స్ దొరుకుతాయి బౌండరీస్ కొట్టడానికి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా ఆడే కొలిది రన్ రేట్ ఇప్పుడు 5 ఉన్నా అది 6-7 కి చేరుకుంటూ ఉంటుంది. రన్ బాల్ వస్తున్న తర్వాత వికెట్స్ ఇన్ హ్యాండ్ చాలా అవసరం కూడా. చూడొచ్చు, స్టెప్ అవుట్ అయ్యాడు, స్లోర్ వర్స్ ఎక్కువ నమ్ముకుంటున్నాడు కాబట్టి మిడ్ వికెట్ అండ్ డీప్ స్క్వేర్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. స్టెప్ అవుట్ అయ్యాడు, వెయిట్ చేసిన చక్కగా పుల్ చేశాడు దాన్ని మిడ్ వికెట్ వైపు. సింగిల్స్ తీసుకోవడంతోనే డిఫరెంట్ గా ట్రై చేశాడు ఫహీమ్. సింగిల్స్ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్తాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ బాల్ 4th ఓవర్ లో మరోసారి స్టెప్ అవుట్ అయ్యాడు. ఈసారి క్యాచ్ ఉందా? క్యాచ్ గాన్. కంప్లీట్ గా ట్రాప్ అయిపోతున్నారు ఇండియన్ బ్యాటర్స్. బ్యాట్ మీదకి బాల్ రావట్లేదు, అయినా కూడా షాట్స్ ఆడే ప్రయత్నం చేసి 3 సార్లు 3 బ్యాటర్స్ విఫలమయ్యారు. ఏంటి కొలాప్స్? పాకిస్తాన్ టీం ఎందుకు ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ కి వచ్చారంటే అలాంటి క్యాచెస్ పట్టారు కాబట్టి. గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక్కడ 4 overs లో 3 wickets కోల్పోయింది. ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అవుట్ అవుతున్నారు. అక్కడ స్టెప్ అవుట్ అయ్యాడు, ఈసారి పెద్ద షాట్ ఆడదాం అనుకున్నాడు కానీ బయటికి వేశాడు కాబట్టి మరొకసారి బ్యాట్ కింద తగిలింది. పర్ఫెక్ట్ గా జడ్జ్ చేశాడు అక్కడ రాఫ్. తన సెకండ్ క్యాచ్ ఈ ఇన్నింగ్స్ లో. అమేజింగ్ క్యాచింగ్ పాకిస్తాన్ టీం నుంచి. గిల్